స్క్రీన్ విజిబుల్గా ఉంది కదా సార్? ఓకే. సో మేడం. మేడం. ఒకటి అందరూ వచ్చారా సార్? జ్యోతి కిరణ్ మేడం ఉన్నారా మీరు? ఎస్ మేడం. ఓకే. సో ఇప్పుడు వాక్ అంటే ఏంటి? ట్రావర్సల్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు ట్రావర్సల్ ఏమంటారు? వాక్ అంటారు. సో నిన్న మీరు టైప్ చేస్తే బాగుంటుంది మేడం అంటే ఇప్పుడు నేను మళ్ళీ పీపీటీ సెపరేట్ గా టైప్ చేసి తీసుకొని వచ్చాను. ట్రైల్ అంటే ఏంటి? సర్క్యూట్ అంటే ఏంటి? పాత్ అంటే ఏంటి? సైకిల్ అంటే ఏంటి? ట్రైల్ ఈజ్ ఏ వాక్, సర్క్యూట్ ఈజ్ ఆల్సో వాకే, పాత్ ఈజ్ ఆల్సో వాకే, సైకిల్ ఈజ్ ఆల్సో వాకే, అన్ని వాకే. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడమే. ట్రైల్ అంటే ఏంటి? ట్రైల్ ఈజ్ ఏ వాక్, నో రిపీటెడ్ హెడ్జ్. హెడ్జ్ అనేది ఏంటి? రిపీట్ కాదు. సర్క్యూట్ అంటే ఏంటి? సర్క్యూట్ ఒక నిమిషం అండి. సర్క్యూట్ అంటే నో రిపీటెడ్ ఎడ్జెస్, whose end vertices are సేమ్. సో సర్క్యూట్ కు ట్రైల్ కి ఏంటంటే ట్రైల్ లో ఓన్లీ హెడ్జ్ రిపీట్ కాకూడదు. సో అలాగే ఎండ్ వర్టిసెస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ సర్క్యూట్ లో ఏంటంటే నో రిపీటెడ్ హెడ్జ్, whose end vertices are సేమ్ అన్నమాట. ఎండ్ వర్టిసెస్ అంటే స్టార్టింగ్ వర్టిక్స్, ఎండింగ్ వర్టిక్స్ అంటే సోర్స్ డెస్టినేషన్ సేమ్ అయి ఉండాలన్నమాట ఎక్కడ సర్క్యూట్ లో. ఓకేనా? నెక్స్ట్ path is a walk, no repeated vertex. Next, cycle is a walk, no repeated vertex, whose n vertices are same. ఓకే. సో నిన్ననే నేను ఇది చెప్పాను, ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను. ట్రైల్ కు సర్క్యూట్ కు డిఫరెన్సెస్ ఏంటంటే ట్రైల్ లో సర్క్యూట్ లో హెడ్జ్ రిపీట్ కాకూడదు, అలాగే పాత్ సైకిల్ కి ఏంటంటే వర్టెక్స్ రిపీట్ కాకూడదు అని చెప్పాను. ఇది అంత మనకు దీని గురించి క్వశ్చన్స్ ఏమి ఎక్కడ అడగరు. ఇది ఏమి అంత ఇంపార్టెంట్ కూడా కాదు. దీని గురించి అంత వరి కానక్కర్లేదు. జస్ట్ ట్రైల్ అంటే హెడ్జ్ రిపీట్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. పాత్ అంటే వర్టెక్స్ రిపీట్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తుకు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దీని నుంచి ఏం క్వశ్చన్స్ రాదు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏంటంటే మనకు దిస్ ఇస్ ద క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏంటి? ఇలీరియన్ గ్రాఫ్. ఇలీరియన్ గ్రాఫ్ అంటే ఏంటి అనే దానికి మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఇలీరియన్ గ్రాఫ్ సార్ చెప్పండి మేడం. మేడం క్లాస్ రికార్డ్ చేయండి మేడం. చేశాను మేడం, చేశాను. ఓకే మేడం. అంటే నేను లెఫ్ట్ అవుతున్నాను మేడం, అందుకని. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటా కదా? ఎస్ మేడం, టుమారో ఎగ్జామ్ ఉంది మేడం. సరే మేడం, మీరు లెఫ్ట్ అయిపోండి. ఈ మండే ఫ్రైడే కదా ఎగ్జామ్? మండే మేడం. ఓకే ఓకే. మండే వెన్స్డే ఫ్రైడే మేడం. మండే వెన్స్డే ఫ్రైడే. ఓకే ఓకే, లెఫ్ట్ అయిపోండి మేడం మీరు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఇంకొకటి మేడము కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ ఎంటెక్ చేయండి. ఎంటెక్ ఎంఎస్సి అయిపోయిన వాళ్ళు కానీ ఎంసీ అయిపోయిన వాళ్ళు కానీ ఎంటెక్ చేయండి. ఎంటెక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ అన్నమాట. ప్రొఫెషనల్ కోర్సుగా కన్సిడరేషన్ చేసి ఏ జాబ్లో అయినా జేఎల్ కానీ పిఎల్ కానీ డిఎల్లో కానీ డబుల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయన్నమాట. సో డబుల్ పీజీ ఉన్న వాళ్ళకు డబుల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కడైనా ఇప్పుడు కాలేజెస్ ఎక్కువ అయ్యి ఎంటెక్ ఫీజు కూడా చాలా రీజనబుల్గా చాలా తక్కువ ఉందన్నమాట. జస్ట్ ఇయర్లీ అంతా కలిపి 20,000 అలా ఉంది ఫీజు. సో 2 ఇయర్స్లో 40,000 అయిపోతాయి. కానీ ఎక్కడైనా మనకు డబుల్ పీజీ కిందికి ఎక్కువ ఇంక్రిమెంట్స్ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ జాబ్స్లలో డబుల్ పీజీ ఉంటే, జస్ట్ ఎంటెక్ పీజీగా ఉంటే. సో ఎవరైనా ఉంటే ఎంటెక్ను కూడా పార్ట్ టైం ఎంటెక్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తుంది పార్ట్ టైం ఎంటెక్ అయితే ఇంకా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. పార్ట్ టైం ఎంటెక్ కానీ డిస్టెన్స్ ఎంటెక్ కానీ ఉంటే చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే ఆవిడ చేస్తుంది కాబట్టి అది గుర్తుకొచ్చింది నాకు. ఓకే. సో నెక్స్ట్ ఇలీరియన్ సర్క్యూట్ గురించి చెప్తున్నాను, ఇలీరియన్ గ్రాఫ్ గురించి చెప్తున్నాను. ఇలీరియన్ గ్రాఫ్ అంటే ఏంటి అంటే every hedge exactly once, every hedge exactly once visits, every edge visits only once, then it is called as a Illyrian graph అన్నమాట. అంటే ఏ గ్రాఫ్ లో అయితే ఇలీరియన్ పాత్ ఉంటుందో, అంటే ఇలీరియన్ పాత్ అంటే నేను చెప్పాను కదా ఇందాకనే, పాత్ అంటే ఏమని చెప్పాను? ఇలీరియన్ పాత్ అన్నా సర్క్యూట్ అన్నా హెడ్జ్ రిపీట్ కాకుండా ఉండాలి. హెడ్జ్ ఎట్లా విజిట్ అయి ఉండాలి? ఎగ్జాక్ట్లీ వన్స్ విజిట్ అయి ఉంటే దాని దట్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇలీరియన్ గ్రాఫ్ అన్నమాట. ఇంకా మిగతాటివన్నీ మర్చిపోండి. ఏంటివి? ఇలీరియన్ అంటేనే హెడ్జ్ ఈజ్ ఓన్లీ వన్స్, ఎవ్రీ హెడ్జ్ ఈజ్ విజిటెడ్ ఓన్లీ వన్స్.
నో రిపీటెడ్ హెడ్జ్. ఇలీరియన్ అంటే హెడ్జెస్ రిపీట్ కాకూడదు. హ్యామిలిటేషన్ అంటే వర్టెక్సెస్ రిపీట్ కాకూడదు. అది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు మనము హ్యామిలిటేషన్ అంటే ఇప్పుడే చెప్పాను, ఎవ్రీ వర్టెక్స్ ఈజ్ విజిటెడ్ ఎగ్జాక్ట్లీ వన్స్ అన్నమాట. ఒక్కసారన్నా ప్రతి వర్టెక్స్ ను విజిట్ చేసి ఉండాలన్నమాట. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటి, హ్యామిలిటేన్. ఓకేనా. సో ఇలీరియన్ కు హ్యామిలిటేన్ కు డిఫరెన్సెస్ ఏంటి, ఇలీరియన్ లో ఎవ్రీ హెడ్జ్ ఈజ్ విజిటెడ్ ఎగ్జాక్ట్లీ వన్స్, బట్ వర్టెక్సెస్ రిపీట్ అయినా ప్రాబ్లం లేదు, బట్ హెడ్జ్ మాత్రం ఎగ్జాక్ట్లీ వన్సే విజిట్ కావాలి, ఎవ్రీ హెడ్జ్. ఓకేనా. సో హ్యామిలిటేషన్ కి వచ్చేయాలి కదా, హెడ్జెస్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినా పర్వాలేదు, బట్ వర్టెక్స్ అనేది రిపీట్ కాకూడదు. ఎవ్రీ వర్టెక్స్ అనేది ఏం కావాలి, ఎగ్జాక్ట్లీ వన్స్ మాత్రమే విజిట్ చేయాలి అన్నమాట. ఓకేనా. సో అందరికి డిఫరెన్స్ అర్థమైందా, హ్యామిలిటేను ఇలీరియన్. ఓకేనా. హ్యామిలిటేన్ గ్రాఫ్ కు రూలు, ఇలీరియన్ గ్రాఫ్ కు రూలు. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. వీటిలో ఏది హ్యామిలిటేన్ గ్రాఫ్ అవుతుంది, ఏది ఇలీరియన్ గ్రాఫ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. ఏది హ్యామిలిటేన్ అవుతుంది, ఏది ఇలీరియన్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. సో వీటిలో ఇచ్చిన గ్రాఫ్స్లలో సో ఫస్ట్ గ్రాఫ్ తీసుకుందాం. ఫస్ట్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు చెప్పండి, ఫస్ట్ గ్రాఫ్ ను చూడండి. ఒక నిమిషం పెన్ను తీసుకుందాం. ఫస్ట్ గ్రాఫ్ లో ఫస్ట్ గ్రాఫ్ తీసుకుంటే ఫస్ట్ గ్రాఫ్ లో ఇది ఇలీరియన్ గ్రాఫా, హ్యామిలిటేన్ గ్రాఫా? ఫస్ట్ గ్రాఫ్ ఇలీరియన్ గ్రాఫ్ మాత్రమేనా, హ్యామిలిటేన్ రాదా? రెండు అవుతుంది మేడం. రెండు అవుతుందా, ఎలా అవుతుంది రెండు? ఓకే ఓకే మేడం. ఏబిసిడి అనేటి నోట్స్ అనుకుందాం మేడం. ఒక నోట్స్ తీసుకుందాము. ఒక నిమిషం సార్, పెన్ను రావడం స్పీడ్ లేదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సార్ చెప్పినట్టు ఏబిసిడి అని నోట్స్ తీసుకున్నాము. ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో 4 నోట్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఇది హ్యామిలిటేనా కాదా అని చూద్దాం. హెడ్జ్ రిపీట్ అవుతుందా లేదా చూద్దాం. సారీ, వర్టెక్స్ రిపీట్ అవుతుందా లేదా చూద్దాం. వర్టెక్స్ ఏ నుంచి బికి వచ్చాను, ఇది విజిట్ అయింది, ఇది విజిట్ అయింది. తర్వాత బి నుంచి డికి వచ్చాను, ఇది విజిట్ అయింది. తర్వాత సి నుంచి డికి వచ్చాను, ఇది విజిట్ అయింది. ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ కి వస్తున్నాను, అన్ని విజిట్ అయినాయా? అన్ని ఎన్నిసార్లు విజిట్ అయినాయి? ఒకసారైనా ఏదైనా మనము ట్వైస్ విజిట్ చేసామా? ట్వైస్ స్టార్టింగ్ ఎండింగ్ ఫస్ట్ నోడ్ కాకుండా, ఎక్సెప్ట్ ఫస్ట్ నోడ్ రిమైనింగ్ అన్ని ఓన్లీ వన్సే కదా. ఓన్లీ వన్సే మేడం. ఓన్లీ వన్స్. అలాగే ఇది హ్యామిలిటేన్. ఓకే, ఇది హ్యామిలిటేన్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇదే గ్రాఫ్ తీసుకునేటప్పుడు హెడ్జెస్ చూసుకోండి. ఈ హెడ్జ్ ఒకసారి విజిట్ చేసినాం, ఈ హెడ్జ్ ఒకసారి విజిట్ చేసినాం, ఈ హెడ్జ్ ఒకసారి విజిట్ చేసినాం, ఈ హెడ్జ్ ఒకసారి విజిట్ చేసినాం. ఫస్ట్ నుంచి లాస్ట్ కి వచ్చేకల్లా అన్ని ఒకసారి విజిట్ అయినాయా? హెడ్జెస్ కూడా హెడ్జెస్ ఒకసారి విజిట్ అయినాయా, 2 సార్లు విజిట్ అయినాయా? ఒకసారి విజిట్ అయినాయి. సో ఇది ఇలీరియన్ గ్రాఫ్, హ్యామిలిటేన్ గ్రాఫ్, 2 అవుతాయి అన్నమాట. ఓకే, కరెక్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ కి వెళ్ళిపోదాం. ఈ సెకండ్ లో ఏది హ్యామిలిటేన్, ఇది సెకండ్ది హ్యామిలిటేనా లేకపోతే ఇలీరియనా? నాకు చూస్తానే ఒకటి గుర్తుకు వస్తుంది. మేడం సార్ చెప్పండి, ఇది హ్యామిలిటేనా? ఇది ఫస్ట్ ది హ్యామిలిటేన్, ఇలీరియన్ సార్. ఓకే మేడం, హ్యామిల్టన్ అంటే నో రిపీటెడ్ వర్టెక్స్ కదా, మనం ఏ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏకే వెళ్ళాము కదా మేడం. సోర్స్ డెస్టినేషన్ తప్ప, ఎక్సెప్ట్ స్టార్టింగ్ నోడ్ తప్ప సార్. ఓకే అండి, ఎక్సెప్ట్ స్టార్టింగ్ నోడ్ తప్ప. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది హ్యామిలిటేన్, ఇలీరియన్ ఉందా లేదా? హ్యామిలిటేరియన్. ఇలీరియన్ మేడం. ఇలీరియన్ కాదు మేడం. ఇలీరియన్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, హ్యామిలిటేన్ ఎందుకంటున్నానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. అన్ని వర్టెక్సెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి వచ్చాను కదా, అన్ని వర్టెక్సెస్ కవర్ అయినాయా?
కాలేదు మేడం, ఇంకా 2 అన్ని వర్టెక్సెస్ సార్, వర్టెక్సెస్ కవర్ అయినాయి కాబట్టి ఏంటి ఇది హామిల్టోన్. ఓకే, బట్ ఇదే గ్రాఫ్ కు మనము అది చెక్ చేద్దాం, ఇలీరియన్ చెక్ చేద్దాం. ఇలీరియన్ ఇలా వెళ్ళినప్పుడు ఇంకా ఏమైనాయి? ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. హెడ్జెస్ విజిట్ చేసినామా? అన్ని హెడ్జెస్ ను విజిట్ చేసినామా? విజిట్ లేదు. అన్ని హెడ్జెస్ కవర్ కావడం లేదు. పోనీ నువ్వు వేరే రకంగా విజిట్ చేసినా గానీ, ఎక్కడైనా వేరే రకంగా విజిట్ చేస్తే అన్ని హెడ్జెస్ కవర్ అవుతాయా? రిపీట్ కాకుండా కవర్ అవుతాయా? ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చే మళ్ళీ రిపీట్ అవుతాయి. రిపీట్ కాకోకుండా అన్ని హెడ్జెస్ ను విజిట్ చేస్తున్నామా? లేదు. సో ఇట్ ఈజ్ ఇవి రెండు ఏంటి? హామిల్టోన్స్. ఇది మాత్రమే ఇలీరియన్. ఇది ఏంటి? నాట్ ఇలీరియన్. నాట్ ఇలీరియన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. నెక్స్ట్ వి గో టు ద థర్డ్ వన్. హామిల్టోనియన్ అవుతుంది మేడం. అవుతుందా సార్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నుంచి ఇలా వచ్చాము, ఇక్కడ నుంచి ఇలా వచ్చాము, ఇక్కడ నుంచి ఇలా వచ్చాము. అన్ని వర్టిసెస్ ఏమైనాయి? కవర్ అయినాయి. సో ఇప్పుడు అన్ని వర్టిసెస్ హామిల్టోన్ అవుతా ఉంది. బట్ ఇది చూడండి ఒకసారి, హెడ్జెస్ అన్ని కవర్ అవుతున్నాయా? మనం విజిట్ చేసేటప్పుడు హెడ్జెస్ కవర్ అవుతున్నాయా? ఇలా వెళ్తే ఏమవుతాయి? ఇవి రెండు ఏమవుతాయి? మిగిలిపోతాయి. ఇవి రెండు ఏమైనాయి? మిగిలిపోయినాయి. పోనీ ఇలా మేడం. మిగిలిపోకుండా ఇలా విజిట్ చేయొచ్చు కదా. చూడండి ఒకసారి, ఇలా వెళ్ళి రిపీట్ కాలేదు. హెడ్జ్ రిపీట్ అయిందా? కాలేదు. అంటే ఇది ఏమవుతుంది? ఇలీరియన్ కూడా అవుతుంది, హామిల్టోన్ కూడా అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఇలీరియన్ అండ్ హామిల్టోన్. ఇది చూడండి ఒకసారి. ఇది కూడా 2 అవుతుంది మేడం. 2 అవుతుందా మేడం? ఫస్ట్ చూద్దాం. ఓకే, రిపీటెడ్. అవుతుందా మేడం? బాగా చూడండి ఏమవుతుందో. నాకైతే ఒకటి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక్కడికి వచ్చాను, స్టార్ట్ ఎండ్ అయిపోయింది. స్టార్ట్ ఎండ్ అయిపోయింది కదా మేడం. దీన్ని ఇలా వెళ్దామా? మళ్ళీ వెళ్దామా? ఇట్లా స్టార్ట్ ఎండ్ అయిపోయింది కదా. హామిల్టోన్ అవుతుందా మేడం? పోనీ ఇలా వెళ్తే ఈ మూడే విజిట్ అవుతాయి. ఓకే, పోనీ ఇలీరియన్ ఒకటే అవుతుంది. ఇలీరియన్ అవుతుందా? యాక్చువల్ గా ఇలీరియన్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇలీరియన్ అవుతుందా? ఓకే, సో ఒకసారి చూసేద్దాం, ఆన్సర్స్ చూసేద్దాం మనం అనుకునే దానికి. దిస్ ఈజ్ నాట్ ఇలీరియన్, నాట్ హామిల్టోన్. ఓకే, దిస్ ఈజ్ ద ఇలీరియన్, దిస్ ఈజ్ ద నాట్ హామిల్టోన్. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇది ఎందుకు హామిల్టోన్ కాదు? మీరు లాస్ట్ ఏమని చెప్పారు? ఇలీరియన్ అవుతుంది, హామిల్టోన్ కాదు అని చెప్పారు, అంతేనా? ఒకసారి చూడండి ఎందుకు ఇది నాట్ ఇలీరియన్ అవుతుంది అనేది. ఇక్కడి నుంచి వచ్చినాము, స్టార్ట్ ఎండ్కి వచ్చేసేసినాం కదా సార్. స్టార్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత హెడ్జెస్ కవర్ కాలేదు కదా. ఇవి స్టార్ట్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒక నిమిషం ఉండండి. ఎలా తీసుకొని ఉండేది మనము.
ఒక నిమిషం ఉండండి సార్. సార్ చెప్పండి సార్, స్క్రీన్ డిస్ప్లే కాలేదా అవును మేడం. సార్? అందరికి అది అట్లనే ఒకసారి ఉందా? అందరికి లేదు అట్లేం మేడం, లేదు డిస్ప్లే మేడం. అవుతుంది. డిస్ప్లే డిస్ప్లే అవుతుంది మేడం. డిస్ప్లే అవుతుంది. నెట్వర్క్ ఓకే. సో నెట్వర్క్ చూడండి సార్ ఒకసారి. సార్ ఒకసారి చూడండి మేడం, ఇది కొంచెం ట్రిక్కీ. సార్ ఇది ఎందుకు ఇది ఎందుకు హ్యామ్లిటైన్ కాదు సార్? ఒకసారి హ్యామ్లిటైన్ దృష్టిలో చెప్దాం. ఇవి రెండు నాట్ హ్యామ్లిటైన్ కదా. సో ఇది సోర్స్ సార్. మళ్ళీ ఇక్కడికే మనం ఎండ్ కావాలి సార్. మేడం జ్యోతి కిరణ్ గారు వినండి, సోర్స్ ఇది. మళ్ళీ ఇక్కడికి ఎండ్ కావాలి. ఇలా వెళ్ళినాం అనుకోండి, ఓకే, ఇలా వెళ్తే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావాలి. రావడానికి ఉంటే ఏమైతా ఉంది, మధ్యలోది ఏమైతా ఉంది, వర్టెక్స్ స్టార్టింగ్ రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతా ఉంది వర్టెక్స్. అర్థమైందా అండి? మళ్ళీ మధ్యలోకి సెంటర్లోకి మళ్ళీ వెనక్కి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇలా వచ్చి మళ్ళీ సెంటర్లోకి రావాలంటే వర్టెక్స్ ఏమైతా ఉంది, రిపీట్ అవుతా ఉంది వర్టెక్స్. ఓకేనా? ఇది హ్యామ్లిటైన్ కాదు. బట్ ఇలీరియన్ ఎందుకు ఇలీరియన్ అవుతా ఉంది? ఇలీరియన్ ఎందుకైతా ఉంది ఒకసారి చూడండి. స్టార్టింగ్ నోట్ ఎండింగ్ నోట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినాము. ఇక్కడి వరకు హెడ్జెస్ రిపీట్ అయినాయా? లేదు. ఇక్కడ ఇలా వచ్చాము, ఏమైనా హెడ్జెస్ రిపీట్ అయినాయా? హెడ్జెస్ రిపీట్ కాలేదు. వర్టెక్స్ రిపీట్ అయినా పర్వాలేదు. ఇలీరియన్ లో వర్టెక్స్ రిపీట్ అయినా పర్వాలేదు, హెడ్జెస్ రిపీట్ కాలేదు. బట్ ఇక్కడ ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి వద్దాంలే అనుకుంటే ఈ వేలో వస్తే ఇవి రెండు కవర్ కావు. అర్థమైందా? స్టార్టింగ్ ఎండింగ్ కి ఇలా వచ్చినాం అనుకో, ఈ వేలో వచ్చినాం అనుకో, ఈ వేలో వస్తే ఇవి రెండు కవర్ కావు. పోనీ ఈ వేలో వచ్చినాం అనుకో, ఇవి రెండు కవర్ కావు. అర్థమవుతుందా? ఇలా వచ్చినాం అనుకో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి ఇలా వస్తే ఏమవుతుంది, 2 వేలు ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి రావడానికి. ఈ వేలో వస్తే ఇవి రెండు కవర్ కావు. పోనీ ఈ వేలో వస్తే ఏంటి, మధ్యలో రెండు కవర్ కావు. అంటే ఇది ఇలీరియన్ కాదు, హ్యామ్లిటైన్ కాదు, రెండు కాదు ఇది. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్? అర్థమైందా? సో ఇలీరియన్ అంటే ఏంటి అంటే హెడ్జ్ రిపీట్ కాకూడదు. హ్యామ్లిటైన్ అంటే ఏంటంటే వర్టెక్స్ రిపీట్ కాకూడదు. బట్ ఇవి కూడా క్వశ్చన్ అడిగారు ఎగ్జామ్ లో, ఇంత చిన్నటి కూడా అడిగారు. ఒక గ్రాఫ్ ఇచ్చి అది ఇలీరియనా హ్యామ్లిటైనా అని కూడా అడిగారు. ఇలీరియన్ డెఫినేషన్ అడిగారు, హ్యామ్లిటైన్ గ్రాఫ్ డెఫినేషన్ అడిగారు. బట్ ఏం అడుగుతారు అంటే, ఒక నిమిషం అక్కడికి వెళ్ళిపోతారు. ఇవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ హ్యామ్లిటైన్ కు ఇలీరియన్ కు. మీకు ఆల్రెడీ అర్థమైంది కదా? మళ్ళీ ఎగ్జాంపుల్స్ అవసరమా? ఇంకొక ఎగ్జాంపుల్ అవసరం అంటే డిస్కస్ చేద్దాం. అర్థమైందా? ఒకసారి చేద్దాం మేడం ఎగ్జాంపుల్. ఓకే సార్ చెప్పండి మేడం, ఇది ఏంటి? ఇది ఏంటి, ఇలీరియనా హ్యామ్లిటైనా? ఏవో చెప్పండి. ఇది 1 2 3 4. 1 హిలీరియన్ అవుతుంది, హ్యామిల్టన్ అవుతుంది మేడం. రెండు రెండు అవుతాయి. ఇట్లా ఉంటే ఈజీ. ఇది ఇట్లయితే అన్ని నోట్స్ ను ఎగ్జాక్ట్ గా ఏంటి, ఎడ్జెస్ ను ఒకసారి, వర్టెక్సెస్ ను ఒకసారి. ఓకే, ఇలా ఉండేటివి కూడా అంతే సార్, గుర్తు పెట్టుకోండి. ఎల్లాక కూడా అలాగే పెట్టండి. ఇది రెండు అవుతుంది, ఇది హ్యామిల్టన్ కూడా అవుతుంది, రెండు అవుతుంది. ఇది కూడా రెండు అవుతుంది. ఇలా వెళ్ళిపోతున్నాం. ఇలా కాదు సార్, సెంటర్ ఉంది కదా మేడం, ఇది హ్యామిల్టన్ అవ్వదు కదా. హ్యామ్లిటైన్ కాదు. సెకండ్ సెంటర్ నోడ్ ఉంటే హ్యామ్లిటైన్ కాదండి. హ్యామిల్టన్ కాదు. సెంటర్ నోడ్ ఉంటే ఏమవుతుంది, ఆ పక్క నుంచి ఈ పక్కకు దాటుకొని రావాలి అంటే మళ్ళీ స్టార్టింగ్ కి రావాలంటే ఏమవుతుంది, రిపీట్ అవుతుంది ఈ మేడం. హెడ్జ్ అనేది ఈ వర్టెక్స్ అనేది ఏమవుతుంది, హ్యామ్లిటైన్ కాదు. హ్యామ్లిటైన్ కు గుడ్డి గుర్తు. సెంటర్ నోడ్ ఉంటే హ్యామ్లిటైన్ కాదు. ఓకే, సో ఇది హ్యామ్లిటైన్ కాదు, బట్ ఇలీరియన్ అవుతుంది కదా. ఇలీరియన్ ప్రతి హెడ్జ్ ఎన్నిసార్లు విజిట్ అయింది, ఒక్కసారి. ఓకే, ఇది ఏమవుతుంది, ఇది మనకు హ్యామ్లిటైన్ అవుతుంది, బట్ ఏం కాదు, హెడ్జ్ రిపీట్ అవుతుంది. హెడ్జెస్ సెంటర్ లో క్రాస్ అయినాయి అనుకోండి, గుర్తుపెట్టుకోండి, హెడ్జెస్ సెంటర్ లో క్రాస్ అయితే అది ఇలీరియన్ కాదు. సెంటర్ లో వర్టెక్స్ ఉన్నింది అనుకోండి, అది హ్యామ్లిటైన్ కాదు. అంతే, అక్కడ గుర్తు. అర్థమైందా మేడం? సెంటర్ లో వర్టెక్స్ ఉంటే దట్ ఈస్ నాట్ హ్యామ్లిటైన్. సెంటర్ లో వర్టెక్స్ బదులు హెడ్జెస్ ఉంటే దట్ ఈస్ నాట్ ఇలీరియన్. ఓకే, సో ఇది చూడండి, ఇది కూడా ఏంటి,
యులేరియన్ యులేరియన్ మేడం కానీ హ్యామిల్టన్ కాదు. మ్యామ్ చెప్పండి సార్. సెంటర్ లో వర్టెక్స్ హ్యామిల్టన్ ఉంటే హ్యామిల్టన్ కాదా మేడం? కాదు కదా సార్, ఈ హ్యామిల్టన్ కాదు కదా. ఎందుకంటే ఇట్లా వెళ్ళిపోయినాము, ఇలా వచ్చాము, మళ్ళీ దీన్ని క్రాస్ చేసుకొని రావాలి కదా సార్ రెండోసారి సోర్స్ నుంచి సోర్స్. క్లియర్ మ్యామ్. దీన్ని ఏమైంది, ముందుసారి టచ్ అయింది, మళ్ళీ వచ్చేటప్పుడు ఫార్వర్డ్ లో టచ్ అయింది, వెనకల నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమైంది, టచ్ అవుతా ఉంది. ఓకేనా? సో ఇది ఏంటి మేడం, మైక్ ఆఫ్ చేయండి, నాకు గొంతు నొప్పి ఇస్తుంది, మీరు మైక్ ఆఫ్ చేయండి. ఓకే, సో ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇలా హెడ్జెస్ క్రాస్ అయిన వాటిని మళ్ళీ మనము సపరేట్ గా విజిట్ చేయాలి. ఆల్రెడీ సోర్స్ నుంచి డెస్టినేషన్ కి వచ్చినాక మళ్ళీ బ్యాక్ రాలేం కదా ఆల్రెడీ. సో ఇలా ఎడ్జెస్ క్రాస్ అయినట్టు ఇలీరియన్ కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడ నుంచి ఇలా వచ్చాం, ఇలా వచ్చేసాం. ఇంకా మళ్ళీ ఇలా వేస్తే ఏమవుతుంది, ఇలా వచ్చి మళ్ళీ దీని ఇలా అంటే మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వస్తున్నామంటే హెడ్జ్ రిపీట్ అవుతా ఉంది. హెడ్జెస్ సెంటర్ లో క్రాస్ అయినాయంటే అది ఇలీరియన్ కాదు. ఓకే, సో ఇది చూస్తానే చెప్పొచ్చు ఇది ఏంటి, హ్యామిల్టన్ కాదు. ఇంకా సెంటర్ వర్టెక్స్ హ్యామిల్టన్ కాదు, యులేరియన్ కాదు, ఇలీరియన్ రెండు కూడా కాదు. కాదు మేడం. ఎడ్జ్ క్రాస్ అయింది కదా, ఇది క్రాస్ కాదు అయింది కదా, హెడ్జ్ క్రాస్ అయింది మేడం. ఇక్కడన్నా ఓపెన్ ఉండాలి దీనిలాగా. ఇప్పుడు చూడండి ఎలా అవుతుంది, ఇలా నుంచి ఇలా సోర్స్ ఎండ్ అయిపోయింది, సోర్స్ డెస్టినేషన్ అయిపోయింది. మళ్ళీ ఏం రావాలి, వీటికి వెనక్కి రావాలి. మ్యామ్ లాస్ట్ టైం చెప్పిన ఎగ్జాంపుల్ కొద్దిగా డైరెక్షన్ టర్న్ చేసి పెట్టారు. అంతే, అటు మార్చి ఇటు పెట్టారు. లాస్ట్ చెప్పినట్వే నెట్ లో మనకు అదే ఎగ్జాంపుల్స్ వస్తాయి సార్. ఏమంటే కాపీ రైట్ రాకోకుండా ఒక సైట్ ఇంకొక సైట్కి కాపీ కొట్టడానికి అట్లా మారుస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి వెళ్ళిపోదాము. ఇది ఓన్లీ డెఫినేషన్, ఓన్లీ ఫర్ డెఫినేషన్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి వెళ్తే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ క్వశ్చన్ 10 times నాకు తెలిసి 2003 నుంచి ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతా ఉంది అన్నిటికీ. హ్యామిల్టన్ కు ఇది తప్ప గేట్ లో గానీ, నెట్ లో గానీ, ఇస్రోలో గానీ ఏ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఇదే క్వశ్చనే. మళ్ళీ క్వశ్చన్ తీరు కూడా మార్చారు. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా. ఏమంటే మనం ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏందో ఈ కండిషన్స్ ఏంటివన్నీ అట్లా వదిలేసి వెళ్ళిపోతా ఉంటాం అంతే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, if graph has no loops or parallel edges and if the number of vertices in the graph is n greater than or equal to, then the graph G is Hamilton. If degree of V greater than or equal to n/3 for each vertex అని ఇలా ఇచ్చుకుంటే వెళ్ళాడు. కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి అంటే ఇక్కడ ఏంటి ఆ కండిషన్స్ ఏంటి అదంతా అంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే హ్యామిల్టేషన్ కు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, హ్యామిల్టేషన్ గ్రాఫ్ కు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే హ్యామిల్టేషన్ గ్రాఫ్ కు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. ఒక్కొక్క ఆథర్ ఒక ప్రాపర్టీని డిస్కస్ చేసి పెట్టాడు. ఏంటంటే హ్యామిల్టేషన్ గ్రాఫ్ అని ఏదైనా ఒక గ్రాఫ్ ను ఎప్పుడు అంటారు అంటే, ఇఫ్ ద గ్రాఫ్ లో ఉన్న వర్టిసెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఖచ్చితంగా ఏముండాలి అంటే 3 ఉండాలి అంటున్నాడు. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ జస్ట్ 1 minute. ఓకే, సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉండాలి అంటే 3 ఉండాలి. మాక్సిమం గా నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉండాలి అంటే మాక్సిమం గా 3 ఉండాలి అంటున్నాడు. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ 3 కంటే తక్కువ ఉంటాయి. అంటే 3 కంటే తక్కువ అంటే ఏంటి, సింగిల్ వర్టెక్స్ ఉండింది అనుకోండి, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ అయ్యి మళ్ళీ రావడం అనేది ఉంటుందా, ఉండదు. అదే 2 వర్టిసెస్ ఉన్నాయి అనుకోండి, 2 ఉంటే ఏమవుతుంది, ఇదే సోర్స్ అవుతుంది, ఇదే డెస్టినేషన్ అవుతుంది. ఇంకా వెళ్ళడానికి మళ్ళీ రావడానికి పాత్, ఒక సైకిల్ ఫామ్ కావడానికి ఏమీ ఉండదు. అందుకని n=1 n=2 ఉంటే అది హ్యామిల్టేషన్ కాదు. అది ఫస్ట్ కండిషన్ చెప్తున్నాడు. ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నాడంటే, హ్యామిల్టేషన్ సర్క్యూట్, హ్యామిల్టేషన్ గ్రాఫ్ అంటే అసలు మూమెంట్ వాక్ జరగాలి. ఒక చోటు నుంచి మళ్ళీ అలా చుట్టుకొని వచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్ కి రావాలి. ఒక సోర్స్ నుంచి వెళ్ళి మళ్ళీ అదే సోర్స్ అంటే సోర్స్ అండ్ డెస్టినేషన్స్ ఆర్ ద సేమ్ కావాలి. ఒక రౌండ్ తిరిగేసి రావాలి. ఒక రౌండ్ తిరగాలి అంటే ఖచ్చితంగా ఎన్ని వర్టిసెస్ అన్నా ఉండాలి అంటే మాక్సిమం 3 వర్టిసెస్ అంతకంటే ఎక్కువ ఉండాలి అంటున్నాడు.
హామిల్టేషన్ గ్రాఫ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటున్నాడంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి అంటున్నాడు. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి అంటున్నాడు. సో ఓకే, అది ఒక కండిషన్. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి అంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. ఇలా 3 ఉండేటప్పుడే 3 కంటే ఎక్కువ, మళ్ళీ మీరు 3నే అనుకోవకండి, 3 కంటే ఎక్కువ ఉండాలి అంటున్నాడు. ఓకే, 3 కంటే ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 3 ఉంది. n ఈక్వల్ టు 3 ఉంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉన్నట్టు? డిగ్రీ 2. ఇక్కడ డిగ్రీ ఎంత ఉన్నట్టు? 2. ఇక్కడ డిగ్రీ ఎంత ఉన్నట్టు? 2. సో డిగ్రీస్ ఎన్ని అయినాయి? డిగ్రీస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిసెస్ డిగ్రీస్ ఏమవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ యొక్క ఈక్వల్ మేడం. 2 మేడం, టోటల్ 6 ఉంది, టోటల్ 3. ఇప్పుడు 3/2 అంటే 3/2 అంటే ఏమవుతుంది? 3/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. మామూలుగా జస్ట్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని? 3. 3/2 అంటే ఏమవుతుంది? 1 ఉంటుంది. సో ఎప్పటికైనా ఈ డిగ్రీ n/2 కంటే గ్రేటర్ గా ఉండాలి అంటున్నాడు. the degree of each and every vertex is greater than or equal to n/2 ఉంటుంది అంటున్నాడు. ప్రతిదీ తీసుకున్నా గానీ హామిల్టేషన్ లో n ఈక్వల్ టు 3 ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ 3 ఉంటాయి కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ లో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ను ఆఫ్ చేస్తే ఆ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కంటే ఈచ్ వర్టెక్స్ యొక్క డిగ్రీ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఉంటుంది అంటున్నాడు. అంతే కదా, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ను ఆఫ్ చేసినప్పుడు అట్లీస్ట్ 3 వర్టిసెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా 3కి ఖచ్చితంగా ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? సో అట్లీస్ట్ ఈ వర్టెక్స్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది. ఈ వర్టెక్స్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. ఈ వర్టెక్స్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది. సో మినిమం 3 నోడ్స్ ఉన్నాయి అంటే ఒకదానితో ఒకటి ఖచ్చితంగా ఏమై ఉంటాయి? కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోయినా ఐసోలేటెడ్ గా ఉండదు కదా, అంటే నోడ్ ఏమి డిస్కనెక్ట్ అయి ఉండదు కదా, డిగ్రీ 0 ఉండదు కదా, అట్లీస్ట్ 1 అన్న డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు 3 నోడ్స్ ఉన్నాయి. 3/2 అంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ నోడ్స్ బై 2 అంటే ఏమవుతుంది? 1. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఈచ్ వర్టెక్స్ ఈజ్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 ఉందా? సో రెండో కండిషన్ ఏం చెప్తున్నాడు మీకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ హామిల్టేషన్ ఫస్ట్ కండిషన్ అంటేనే మీరు గుర్తుండాలి. హామిల్టేషన్ ఫస్ట్ కండిషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏముండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి. రెండో కండిషన్ ఏమంటున్నాడు? ప్రతి ఒక్క వర్టెక్స్ యొక్క డిగ్రీ ఎప్పుడు ఎంత ఉండాలి? డిగ్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ బై 2, n/2 ఉండాలి. ఈ n/2 ఇచ్చిన నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ను ఆఫ్ చేస్తే దానికంటే ఎక్కువగా ఏముండాలి? డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ ఉండాలి అంటున్నాడు. ఓకే, సో మూడోది ఏంటి? మూడోది ఏంటంటే మూడో కండిషన్ ఏం చెప్తున్నాడు అంటే ఏదైనా ఒక వర్టెక్స్ ఇంకొక వర్టెక్స్ తో కనెక్ట్ కాకపోతే, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ హెడ్జ్ లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోకూడదు. మూడో కండిషన్ ఏం చెప్తున్నాడంటే ఇలా ఉంది, ABCD. వీటిలో కనెక్ట్ కాని వర్టెక్సెస్ ఏంటివి? డైరెక్ట్ హెడ్జ్ లేని వర్టెక్సెస్ ఏంటి? ఏడీకి డైరెక్ట్ హెడ్జ్ ఉందా? లేదు. డైరెక్ట్ హెడ్జ్ ఉందా? లేదు. ఏ యొక్క డిగ్రీ ఎంత? డి యొక్క డిగ్రీ ఎంత? 2. 2+2. ఏవైనా డైరెక్ట్ హెడ్జ్ లేని వర్టెక్సెస్ యొక్క డిగ్రీని సమ్ చేస్తే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండాలి అంటున్నాడు. 2+2 ఇది ఎంత? 2+2 ఏమైంది? 4. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇలా ఉంటేనే అది హామిల్టేషన్ సర్క్యూట్ అవుతుంది అంటున్నాడు. ఇది హామిల్టేషన్ సర్క్యూటే కదా, చూడండి మనం వేసినది హామిల్టేషనే కదా, కండిషన్ కూడా ప్రూవ్ అవుతా ఉంది. కండిషన్ ఏంటి? UV అనేటివి రెండు వర్టెక్సెస్. UV is not a direct hedge between U and V. There is no direct hedge between U and V. Then the sum of the degree of U and V is greater than or equal to n అయితే then it is called as a Hamilton. ఓకేనా? 3 కండిషన్స్ గుర్తున్నాయా?
ఇవి 3 కండిషన్స్ అన్నమాట హామిల్టోనియన్ కు. ఏంటివి చెప్పండి? ఇవి నోటెడ్ ఉండాలి. నోటెడ్ ఉండకపోయినా పర్వాలేదు. ఇదే క్వశ్చన్ చాలా సార్లు అడుగుతూనే ఉంటారు. ట్రూ ఆర్ ఫాల్సెస్ లో అడుగుతూ ఉంటారు. ఏంటి ఫస్ట్ కండిషన్? నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి. ఒక వర్టెక్స్ ఉంటే హామిల్టేషన్ రాదు, 2 వర్టెక్సెస్ ఉంటే హామిల్టేషన్ రాదు. ఓకే ఏదో వచ్చేసేసింది. రెండో కండిషన్ ఏంటి? రెండో కండిషన్ ఏముండాలి? డిగ్రీ ఆఫ్ వర్టిసెస్ ఎవ్రీ వర్టెక్స్ యొక్క డిగ్రీ ఏంటి? ఎవ్రీ వర్టెక్స్ యొక్క డిగ్రీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ బై n/2 n/2 ఉండాలి. థర్డ్ కండిషన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ u ప్లస్ అన్కనెక్టెడ్ వర్టెక్స్ యొక్క టోటల్ డిగ్రీ డిగ్రీ ఆఫ్ u ప్లస్ డిగ్రీ ఆఫ్ డిగ్రీ ఆఫ్ v ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు n ఉండాలి. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ UV అనేటివి అన్కనెక్టెడ్ వర్టెక్స్ అన్కనెక్టెడ్ డైరెక్ట్ there is no direct hedge between u and v. There is no direct hedge between u and v. U and v are the unconnected vertices. The sum of the unconnected vertices is the degrees. The sum of the degree of unconnected vertices is greater than or equal to n unte, then it is called as a Hamiltonian circle, Hamiltonian graph. Okay, so ఈ 3 కండిషన్స్ ఇచ్చి ఎప్పుడు తప్పిచ్చి ఏది ట్రూ అని అడుగుతా ఉంటాడు అంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? తప్పిచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఏ గ్రాఫ్ యాజ్ నో లూప్స్ ఆర్ ప్యారలల్ హెడ్జ్, ఫస్ట్ ఇది ఇచ్చాడు. డిగ్రీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ ఈజ్ n/2 కదా, ఏమని ఇచ్చాడు? n/3 ఇచ్చాడు. n/3 ఇచ్చాడు. ట్రూనా ఫాల్సా? ఇది ఫస్ట్ది ఫాల్స్. తర్వాతది డిగ్రీ ఆఫ్ ఒక వర్టెక్స్, డిగ్రీ ఆఫ్ b, డిగ్రీ ఆఫ్ w గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n whenever v, w are not connected by hedge. కరెక్ట్ రైట్. నాట్ కనెక్టెడ్ హెడ్జెస్ అంటే కరెక్టే. ఇంకా థర్డ్ది మనకి కండిషన్ ఏమీ లేదు. థర్డ్ కండిషన్ ఏమీ ఇది కాదు. సో ఇది కూడా మనకు నాట్ రిలేటెడ్ టు ద హామిల్టేషన్ కు నాట్ రిలేటెడ్. ఆ 3 కండిషన్ లో ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోయినా కూడా హామిల్టన్ కాదా మేడం? కాదు సార్, ఆ 3 కండిషన్స్ లో ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోతే హామిల్టన్ కాదు. అవి వాళ్ళు ప్రూఫ్ చేసి థీరమ్స్ అన్నమాట. ప్రూఫ్ చేసి ఆ కండిషన్స్ ను సృష్టించారు. ఒకరు 4 years అంటే మనం మేడం రూల్ 1 యూనియన్, రూల్ 2 యూనియన్, రూల్ 3 ఈక్వల్. సార్ ఒకసారి చెప్తా చూడండి. ఇది ఏ థీరం అంటారంటే ఇవి రెండు కలిపి డైరాక్ థీరం అంటారు. డైరాక్ అనే ఒక సైంటిస్ట్ హామిల్టేషన్ సర్క్యూట్స్ ని తీసుకొని కొన్ని హామిల్టేషన్ అంటే ఇప్పుడు మనం హామిల్టేషన్ చూసాం కదా, ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ వెళ్తున్నాము అంటే ఇలాంటి కొన్ని గ్రాఫ్స్ ని తీసుకొని ఆయన పరిశోధించి ఆ హామిల్టేషన్ సర్క్యూట్స్ వచ్చేదానికి కండిషన్ ఖచ్చితంగా ఇలా వస్తుంది అని ప్రూఫ్ చేశాడు. పెద్ద థీరమ్ సార్ ఇవి రెండు, చాలా పెద్దవి. చాలా గ్రాఫ్స్ తీసుకొని ఆ గ్రాఫ్స్ వల్ల ప్రతిదీ చెక్ చేసుకుంటా ఆయన ఈ థీరమ్స్ ని ఇన్వెంట్ చేశాడు. అతని పేరు డైరాక్ అన్నమాట. మనకు ఇప్పుడు ఆ థీరమ్స్ ప్రూఫ్స్ అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ ఏ కరెక్టే. n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎందుకు ఉండాలి? n అనేది సింగిల్ వర్టెక్స్ కు మనం సోర్స్ డెస్టినేషన్ తిరిగి వస్తుంది, ఇది హామిల్టోనియన్ అని చెప్తామా? చెప్పలేం. 2 వర్టిసెస్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 వర్టిసెస్ ఉన్నప్పుడు కూడా అది హామిల్టోనియన్ సైకిల్ ఒక వాక్ వస్తా ఉందా? రావడం లేదు. సో అందుకని ఇక్కడ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి అని ఒక కండిషన్ పెట్టుకున్నాడు. ఇది రెండు ఈ 3 ఉంటేనే అది హామిల్టోనియన్ సార్. 3 ఉంటే వస్తాయి సార్, అన్నిటికీ చెక్ చేయండి. పైన తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటికీ చెక్ చేయండి, వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జామ్ పరంగా మనకి ఏంటి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఎగ్జామ్ పరంగా చూడండి ఒకసారి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫాల్స్. సెకండ్ కండిషన్ ఏంటి? ట్రూ. థర్డ్ కండిషన్ మనకి లేదు. సో ఇక్కడ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ అంటే దిస్ వన్ ఓన్లీ ఇస్ ద కరెక్ట్. ఓకే, సో అది ఒక క్వశ్చన్ అడిగాడు చూడండి. ఇదే క్వశ్చన్ మీరు టైప్ జస్ట్ హామిల్టోనియన్ గ్రాఫ్ ఇన్ యూజీసీ నెట్ అని క్వశ్చన్ కొట్టండి సార్. హామిల్టోనియన్ గ్రాఫ్ ఇన్ యూజీసీ నెట్ అనే క్వశ్చన్ కొట్టండి. ఎన్నిసార్లు ఇదే క్వశ్చన్ ఉంటుందో మీరే చూడండి. అంటే 7, 13, 15, 16 అట్లా ప్రతిసారి ఇదే క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ 2015 జూన్ లో అడిగాడు. సో సేమ్ క్వశ్చనే 3 ఇచ్చాడు కండిషన్స్. ఇక్కడ కూడా ఏంటంటే మూడోది ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే మీకు కనపడుతుందో లేదో, నేను కట్ చేయలేకపోయాను. ఒకసారి చూడండి, నేను సైజ్ కూడా పెద్దగా చేశాను. ఒకసారి చూడండి.
ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? డిగ్రీ ఆఫ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/2. ఇది కరెక్టే కదా? ఓకే, అది కరెక్టే. తర్వాతది థర్డ్ది హెడ్జెస్ గురించి డిస్కస్ చేయాల. ఖచ్చితంగా ఇన్ని హెడ్జెస్ ఉండాలి అని ఒక కండిషన్ ఏమి మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ది థర్డ్ది ఏంటి? డిగ్రీ ఆఫ్ వి, డిగ్రీ ఆఫ్ డబ్ల్యూ. సో ఏవి మాత్రమే కరెక్ట్? ఏసీలు మాత్రమే కరెక్ట్. ఏసీ మాత్రమే కరెక్ట్. సో థర్డ్ ఆన్సర్ కరెక్ట్. ఇలానే అన్ని చోట్ల మనకు క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ ఇచ్చాడు, వేరే క్వశ్చన్స్ ఏమీ వెళ్ళలేదు. ప్రాపర్టీస్ లో ఎగ్జిస్ట్ ఆఫ్ G is equal to 1/2 అని చెప్పింది కదా దాంట్లో. అవును మేడం, అది ఓన్లీ హామిల్టన్ లో ఎన్ని జాడ్ అయితే వర్కౌట్ అవుతుంది, ఎన్ని ఈవెన్ అయితే వర్కౌట్ కాదు. హామిల్టన్ లో హెడ్జెస్ కు కండిషన్ ఎన్ని జాడ్ అయితేనే వర్కౌట్ అవుతుంది, ఎన్ని ఈవెన్ అయితే వర్కౌట్ కాదు. అంటే అన్ని హామిల్టేషన్ సర్క్యూట్స్ కు వర్కౌట్ కాదు. అందుకని ఆ కండిషన్ తీసుకోం హెడ్జెస్ ది. ఓకేనా మేడం? ఓకే మేడం. అందుకని అది హామిల్టేషన్ సర్క్యూట్ ఆ కండిషన్ సాటిస్ఫైడ్ చేసిన ప్రతి గ్రాఫ్ హామిల్టన్ కాదు. ఒక ఎన్ఈజ్ ఆడ్ లో ఉండేటప్పుడు, అంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆడ్ అయినప్పుడు మాత్రమే ఆ కండిషన్ హామిల్టేషన్ కు సపోర్ట్ అవుతుంది. అందుకని ఆ కండిషన్ వర్కౌట్ కాదు. ఆ కండిషన్ ఈజ్ నాట్ వర్క్డ్ ఫర్ హామిల్టన్. అందుకే నేను అది చెప్పలేదు మీకు. ఓకేనా? మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు. ఆ కండిషన్ నాట్ సూటబుల్ ఫర్ హామిల్టేషన్. ఇట్ ఈస్ ఓన్లీ సూటబుల్ if the number of vertices is odd అయితే then that graph is the హామిల్టేషన్. అది కండిషన్ వర్కౌట్ అవుతుంది. సో నేను చెప్పిన 3 కండిషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు హామిల్టేషన్ వరకు చెప్పాను. నెక్స్ట్ టుమారో క్లాస్ లో ఇలీరియన్ చెప్తాను. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాము. లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ కవర్ కాని ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాము. లాస్ట్ 3 క్వశ్చన్స్ చెప్పలేదు నేను. ఒకసారి లాస్ట్ 3 క్వశ్చన్స్ ఒకటి చూసేద్దాము. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ నుంచి వస్తున్నాను. డబుల్ ఎండెడ్ క్యూ సపోర్ట్స్ యాడింగ్ అండ్ రిమూవింగ్ ఐటమ్స్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్ ఆఫ్ ద క్యూ అంటున్నాడు. డబుల్ ఎండెడ్ క్యూ అంటే మీకు తెలుసు కదా అండి. డబుల్ ఎండెడ్ క్యూ అంటే ఇలా ఉంటుంది. డబుల్ ఎండెడ్ క్యూ ఇక్కడ డెఫినేషన్ కూడా వారే ఇచ్చారు. డబుల్ ఎండెడ్ క్యూ అని ఇచ్చాడు. ఇన్సర్షన్స్, డిలీషన్స్. మామూలుగా ఇన్సర్షన్స్ ఎక్కడ చేస్తాము? ఫ్రంట్ లో చేస్తాం. క్యూలో ఇన్సర్షన్స్ ఎక్కడ చేస్తాం? సారీ ఇన్సర్షన్స్ క్యూలో ఎక్కడ చేస్తాము? రేర్ లో చేస్తాము. డిలీషన్స్ ఎక్కడ చేస్తాము? ఫ్రంట్ లో చేస్తాము. డిలీషన్స్ మామూలుగా డిలీషన్స్ ఆర్ డన్ అట్ ఫ్రంట్, ఇన్సర్షన్స్ ఆర్ డన్ అట్ రేర్. ఓకే, డబుల్ అంటే బోత్ సైడ్ ఇన్సర్షన్ డిలీషన్ పెర్ఫార్మెన్స్. బోత్ సైడ్ ఇన్సర్షన్స్ డిలీషన్స్ ఫ్రంట్ లో జరుగుతాయి, రేర్ లో కూడా జరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాళ్ళే క్వశ్చన్ లో ఒకటి ఇచ్చాడు. అన్ని వాడే చెప్పుకుంటూ వెళ్ళాడు. యాడ్ ఫ్రంట్ అనే ఆపరేషన్ ఏం చేస్తుందంటే ఫ్రంట్ లోకి ఒక ఐటమ్ ని యాడ్ చేసేదానికి యాడ్ ఫ్రంట్ అని వాడే ఇచ్చాడు. యాడ్ రేర్ అంటే రేర్ లోకి ఐటమ్ ను యాడ్ చేయడం అని ఇచ్చాడు. రిమూవ్ ఫ్రంట్ అంటే ఏంటి? రిమూవింగ్ ద ఐటమ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ అన్నాడు. రిమూవ్ రేర్ అంటే రిమూవింగ్ అన్ ఐటమ్ ఫ్రమ్ ద రేర్ ఆఫ్ ద క్యూ అన్నాడు. ఓకే, ఈ డబుల్ ఎండెడ్ క్యూనే స్టాక్ లోకి అజ్యూమ్ చేసుకోమంటున్నాడు. స్టాక్ లోకి అజ్యూమ్ చేసుకుంటే అక్కడ కూడా మనం పుష్ పాప్ ఆపరేషన్స్, ఇన్సర్షన్ డిలీషన్స్ కాదు, పుష్ పాప్ ఆపరేషన్స్ చేస్తాము. అప్పుడు వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ యాడ్ ఫ్రంట్, యాడ్ రేరు అంటున్నాడు. సో యాడ్ ఫ్రంట్ కు యాడ్ రేర్ కు టైం కాంప్లెక్సిటీస్ ఎంత ఉంటాయి అంటున్నాడు. మీరే చెప్పండి ఎంత ఉంటాయి? మామూలు ఎందుకు మేడం? ఇప్పుడు చూడండి, ఇది 0, 5, 8, 9, 10 ఉన్నాయి మామూలుగా. సో మామూలుగా స్టాక్ లోకి అయితే ఏమవుతుంది? ఫస్ట్ ఇన్సర్టెడ్ చేసిన ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ స్టాక్ లో అయితే ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఇన్సర్టెడ్ చేసిన ఎలిమెంట్ లాస్ట్ ఉంటాయి కదా, ఇలా ఉంటాయి కదా ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ స్టాక్ లో ఇలా ఉన్నాయి అనుకోండి. ఫ్రంట్ లోకి ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఈజీగా ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు. స్టాక్ లోకి అయితే ఫ్రంట్ లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి? ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్
పైన పెట్టుకుంటా పోవడమే, పైనుంచి పెట్టుకుంటా పోవడమే, అంటే వన్నే ఫ్రంట్ లో పెట్టుకుంటా పోవడమే. అదే బ్యాక్ లో పెట్టాలంటే ఏం చేయాలి, కింద పెట్టాలంటే ఏం చేయాలి? వీటిని అన్నిటిని తీసి పక్కన వేసి మళ్ళీ లాస్ట్ లో ఒక ఐటమ్ ని పెట్టి మళ్ళీ వీటిని అన్నిటిని మళ్ళీ ఏం చేయాలి, లోపలికి పెట్టాలి. అర్థమవుతుందా? సో ఎన్ని ఐటమ్స్ ని రిమూవ్ చేసి మనం ఏం చేయాలి, ఒక ఐటమ్ ని ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే, నేను ఇప్పుడు ఇడ్లీ పాత్రను ఫస్ట్ ప్లేట్ ని పెట్టడం నాకు ఈజీ, లాస్ట్ ప్లేట్ లోకి మళ్ళీ ఫస్ట్ వేరేది పెట్టాలి, లాస్ట్ ప్లేట్ లోకి ఏదైనా నేను మళ్ళీ కొత్తగా చేర్చాలంటే ఫస్ట్ ఉండేటివన్నీ ఏం చేయాలి, తీసేసి లాస్ట్ లో దాన్ని పెట్టగలుగుతాను. సో అంటే రేర్ పొజిషన్ లో, అంటే లాస్ట్ పొజిషన్ లో రేర్, ఓకే. అట్ ద ఎండ్ లో ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ అన్నిటిని తీసేసి లాస్ట్ లోది ఇన్సర్ట్ చేయాలి, ఎక్కడ స్టాక్ కి వచ్చారు కదా. సో అందుకని ఇది ఏమవుతుంది, ఫ్రంట్ లో ఇన్సర్ట్ చేయడం 1, లాస్ట్ లో ఇన్సర్ట్ చేయాలంటే బిగ్ ఆఫ్ ఎన్ అన్నమాట. సో ఇదే క్వశ్చన్, ఇది కూడా మార్చలే క్వశ్చన్ అసలు. ఒకటి గ్యారంటీగా చెప్తాను, కొన్ని క్వశ్చన్స్ మార్చరు, అదే క్వశ్చనే అడుగుతూనే ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు క్వశ్చన్స్ 50% క్వశ్చన్స్ మార్చుకోకుండానే అడుగుతూ ఉంటారు. సో సేమ్ క్వశ్చన్ ఇది కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు మార్చుకోకుండా, ఫార్మేట్ కూడా. నెక్స్ట్, కన్సిడర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్సర్టెన్. బి మేడం ఆన్సర్ 10th బి మేడం ఆన్సర్. బి సార్, అంతే కదా సార్. ఓకే ఓకే మేడం. ఐటమ్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఒక టైమే పడుతుంది. ఎస్ లాస్ట్ మేడం. పొజిషన్ లోకి ఒక ఐటమ్ స్టాక్ లో ఎక్కడ ఉంటుంది సార్, ఐటమ్ లాస్ట్ లో ఉంటుంది స్టాక్ లో. ఎస్ మేడం. స్టాక్ లో లాస్ట్ లో ఉంటుంది కదా ఐటమ్. నువ్వు లాస్ట్ లో ఒక ఐటమ్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, లాస్ట్ లో ఒక ఐటమ్ ఇన్సర్ట్ చేయాలి, లాస్ట్ లోకి పంపించాలంటే ఏం చేయాలి, ముందున్న వాళ్ళని అందరినీ ఏం చేయాలి, తీసి రిమూవ్ చేయాలి మేడం. ఐటమ్ ఇన్సర్ట్ చేయాలి. ఎస్ అండర్స్టాండ్ ఎస్ సార్? మేడం. అండర్స్టాండ్ మేడం. గాట్ ఇట్ మేడం. గాట్ ఇట్. ఓకే. నెక్స్ట్, the consider the implementation of unsorted single linked list. Suppose it has the representation with the head and tail pointers. Given the representation, which of the following operations cannot be implemented in big O of one time అంటున్నాడు. సేమ్ క్వశ్చన్. లింక్ లిస్ట్ లో ఏదైనా ఒక లింక్ లిస్ట్ తీసుకోమంటున్నాడు, దట్ ఈస్ ద సింగిల్ లింక్ లిస్ట్ తీసుకోమంటున్నాడు. సింగిల్ లింక్ లిస్ట్ తీసుకుంటున్నాడు. సింగిల్ లింక్ లిస్ట్ తీసుకుంటే ఒక ఐటమ్ ను ఫ్రంట్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి. ఫ్రంట్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు అలా ఇన్సర్ట్ చేసి దీని యొక్క పాయింటర్ కు దీని యొక్క అడ్రస్ ని ఇస్తాం. ఇది మాత్రమే నోడ్ డిస్టర్బ్ అవుతుంది, ఈ నోడ్ ఏమీ డిస్టర్బ్ కాదు. జస్ట్ దీని యొక్క అడ్రస్ కు దీన్ని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. సో అంటే ఏంటి, ఒక టైమే పడుతుంది ఏదైనా ఒక ఐటమ్ ను ఫ్రంట్ లో ఇన్సర్ట్ చేయడానికి. అలాగే ఒక ఐటమ్ ని ఫ్రంట్ లో నుంచి డిలీట్ చేసినాం అనుకోండి, డిలీట్ చేస్తే ఇంకేమీ లేదు, ఇంకా ఈ చైన్ అలాగే కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఏదైనా ఒక ఐటమ్ ను ఫ్రంట్ లో నుంచి డిలీట్ చేసినాం అనుకో, డిలీట్ అయిపోతే పక్కకు వెళ్ళిపోతుంది, ఇవన్నీ అలా ఉండిపోతాయి. డిలీషన్ కి ఎంత టైం పడతా ఉంది, ఫ్రంట్ లో నుంచి డిలీట్ చేయాలంటే ఒక టైం పడతా ఉంది. ఓకేనా? అండర్స్టాండ్? ఇన్సర్షన్, ఏదైనా ఒక నోడ్ ను ఫ్రంట్ లో ఇన్సర్ట్ చేయాలి అనుకునేటప్పుడు డైరెక్ట్ గా ఆ నోడ్ ను ఫ్రంట్ లో ఇన్సర్ట్ చేయొచ్చు, దాని యొక్క నెక్స్ట్ నోడ్ గా వేరే నోడ్ యొక్క అడ్రస్ ను కనెక్ట్ చేస్తాం. సో అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. సో ఇన్సర్షన్ అట్ ఫ్రంట్ కానీ తర్వాత డిలీషన్ అట్ ఫ్రంట్ లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఏమీ మనకు ఉండదు, ఓకేనా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నోడ్ ను లాస్ట్ లో ఇన్సర్ట్ చేసినాం అనుకోండి, లాస్ట్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా ఆ నోడ్ ని ఈజీగా లాస్ట్ లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు, ఓకేనా. సో అంటే ఇన్సర్షన్ అట్ ద ఫ్రంట్ లో కూడా ఒక టైమే పడుతుంది, లాస్ట్ నోడ్. సో ఏదైనా ఒక నోడ్ ను లాస్ట్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు చూడండి నేను ప్రాక్టికల్ గా వేస్తున్నాను. 3 నోడ్స్ ఉన్నాయి, పావని మేడం 3 నోడ్స్ ఉన్నాయి. ఒక నోడ్ ని డిలీట్ చేసేయండి, ఫ్రంట్ లో నుంచి డిలీట్ చేయండి. ఏ బి సి ఇలా ఉంటాయి. ఈ నోడ్ ని డిలీట్ చేసేయండి ఫ్రంట్ లో నుంచి. ఇది ఏమైనా డిస్టర్బ్ అయిందా?
నో మేడం. అవ్వలేదు. No. అయ్యిందా అవ్వలేదా? అవ్వలేదు. ఓకే. ఏదైనా ఒక నోడ్‌ని నేను పెట్టానే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త నోడ్ సమ్ బి అనే ఒక నోడ్‌ని కొత్తది క్యాపిటల్ ఏ అనే ఒక నోడ్‌ని క్యాపిటల్ బి అనే ఒక నోడ్‌ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా డిస్టర్బ్ అయినాయా? మిగతాటివి ఏమైనా డిస్టర్బ్ అవుతాయా? ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా డిస్టర్బ్ అయినాయా? నో మేడం. నో. అంటే ఏదైనా ఒక నోడ్‌ని ఫ్రంట్‌లో ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా ఏది డిస్టర్బ్ కాలేదు. ఓకే. ఏదైనా ఒక నోడ్‌ను లాస్ట్‌లో ఇన్సర్ట్ చేసినామనుకోండి. లాస్ట్‌లో అలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమైనా దానికి లాస్ట్ నోడ్‌కి ఏం చేస్తాం? నల్లని పెడతాము అంతే. దీనికి కనెక్ట్ చేస్తాం. ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? డిస్టర్బ్ అవ్వదు. ఓకేనా? ఈ నోడ్ మిగతా నోడ్స్ ఏమి డిస్టర్బ్ కావు. ఓకే. సో దీన్ని వెళ్ళి Yes. ఇక్కడికి కనెక్ట్ చేస్తాము. ఓకేనా? లాస్ట్‌లో ఇన్సర్షన్ చేసినా, ఫస్ట్‌లో ఇన్సర్షన్ చేసినా, ఫస్ట్‌లో డిలీషన్ చేసినా అంతా వన్ ఏ టైం. ఎవరిని డిస్టర్బ్ చెయ్యం. ఎవరిని డిస్టర్బ్ చేయకోకుండా లాస్ట్‌లో వెళ్ళి ఒక నోడ్‌ని ఇన్సర్ట్ చేసామా, ఫస్ట్‌లో వెళ్ళి ఒక నోడ్‌ని ఇన్సర్ట్ చేసామా, ఫస్ట్‌లో ఒక నోడ్‌ని డిలీట్ చేసామా, ఏవి డిస్టర్బ్ కావడం లేదు. కానీ లాస్ట్ నోడ్‌ని డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది? లాస్ట్ నోడ్‌ని డిలీట్ చేసినప్పుడు ముందు నోడ్‌ను కూడా ఏం చేయాలి? ముందు నోడ్ ఏముందో ఆ ప్రీవియస్ నోడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏం చేయాలి? నల్ ఇండికేట్ చేయాలి. ఇది లాస్ట్ నోడ్ అయిపోతుంది కదా! దాన్ని ఏం చేయాలి? దాని దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు లాస్ట్ నోడ్ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. నువ్వు లాస్ట్ నోడు అని ఆ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ ఏం చేయాలి? నల్లని పెట్టాలి. అంటే ముందుకు మనం ఏం కావాలి? ప్రాసెస్ కావాలి. అందుకని ఇక్కడ ఏమవుతుంది? బిగ్ ఆఫ్ 1 టైం పడుతుందా అంటే డిలీషన్ అట్ లాస్ట్ నోడ్‌కి బిగ్ ఆఫ్ 1 టైం ఒక టైమే పడుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ ముందుకు వెళ్ళి ముందు నోడ్‌ని కూడా కదపాల్సిన అవసరం వస్తుంది లాస్ట్ నోడ్‌ని డిలీట్ చేస్తే. ఎందుకంటే ఇది లాస్ట్ నోడ్ దీని యొక్క నెక్స్ట్ నోడ్ నల్ ఉంటుంది. దీన్ని డిలీట్ చేసినప్పుడు ఏం చేయాలి? ముందుకు వెళ్ళి ముందు నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్‌ని ఏం చేయాలి? నల్లు పెట్టుకోవాలి కాబట్టి ముందుకు ప్రాసెస్ అవుతాం కాబట్టి డిలీషన్ అట్ లాస్ట్ నోడ్‌కు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 పట్టదు. ఇన్సర్షన్ అట్ ఫ్రంట్ గానీ డిలీషన్ అట్ ఫ్రంట్ గానీ ఇన్సర్షన్ అట్ బ్యాక్ కానీ అన్నిటికీ ఏమవుతుంది? బిగ్ ఆఫ్ 1 టైం పడుతుంది. బట్ డిలీషన్ అట్ లాస్ట్ నోడ్ అనేది బిగ్ ఆఫ్ 1 టైం పట్టదు, అంతకంటే ఎక్కువ పడుతుంది అంటున్నాడు. ఓకేనా? Yes, ma'am. ఎస్, Yes, అండర్స్టాండ్? madam. Understood, ఓకే madam. మేడం. ఓకే. సో అది ఒక క్వశ్చన్ ఇప్పటికి చెప్పినది. Yes, madam. అట్లా రోజుకి 2 క్వశ్చన్స్ ఏం కాదండి, తెలియనివి తెలుసుకోండి. విత్ రిగార్డ్ టు లింక్ లిస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అంటున్నాడు. సో ఇది ఏంటి? ఎంత పడుతుంది? ఏది కరెక్ట్, ఏది ఫాల్స్ అంటున్నాడు. సో ఏది ఫాల్స్ అనేది ఒకసారి చూడండి. ఏది ఫాల్స్? ఇక్కడ మనకి ఏది ఫాల్స్ అంటే ఇక్కడ చూడండి. నేను ఇప్పుడే చెప్పాను మీకు ఏమని చెప్పాను? ఫ్రంట్ లో ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేస్తే ఎంత టైం పడుతుందని చెప్పాను? ఫ్రంట్ లో ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసినప్పుడు ఒక్క Graph 1. 1 అని చెప్పాను. ఎన్ని పడుతుందా? ఈ ఒక్క నోడ్ No, madam. ఎవరికన్నా సంబంధం ఉందా? దాన్ని ఫ్రంట్ నోడ్ ఎప్పుడు ఎవరికి సంబంధం ఉండదు. దాన్ని జస్ట్ అలా డిలీట్ చేసేస్తాము. దాని వల్ల ఏది రిమైనింగ్ డిస్టర్బ్ కాదు. అంటే ఏమవుతుంది? దానికి ఎంత టైం పట్టేది? డిలీషన్ అట్ ఫ్రంట్ కానీ ఇన్సర్షన్ అట్ ఫ్రంట్ కానీ ఇన్సర్షన్ అట్ రేర్ అంటే బ్యాక్ సైడ్ కానీ ఎంత టైం పడుతుంది? ఓన్లీ 1 సెర్చ్ చేస్తున్నామంటే ఎక్కడుందో సెర్చ్ చేస్తున్నామో తెలీదు. ఎలిమెంట్ ఫస్ట్ లో అయినా ఫైండ్ అవుట్ కావచ్చు, ఎలిమెంట్ మధ్యలో అయినా ఫైండ్ అవుట్ కావచ్చు, ఎలిమెంట్ లాస్ట్ లో అయినా ఫౌండ్ కావచ్చు. అంటే సర్చింగ్ అనేది ఎప్పటికీ ఏమవుతుంది? బిగ్ ఆఫ్ n ఆపరేషన్స్ పడతాయి. మాక్సిమం వాల్యూ లింక్ లిస్ట్ లో ఫస్ట్ లో ఉండొచ్చు, లేకపోతే మధ్యలో ఉండొచ్చు, లాస్ట్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు మాక్సిమం వాల్యూ. సో ఎక్కడుంది మాక్సిమం వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం చెప్పలేము. సో దానికి కూడా n ఆపరేషన్స్ అంటే అన్ని నోడ్స్ ని చెక్ చేయాలి. మాక్సిమం వాల్యూ ఎక్కడుంది అనే దానికి అన్ని నోడ్స్ ను చెక్ చేయాలి. సో దానికి కూడా బిగ్ ఆఫ్ n పడుతుంది.
మిడిల్ ఎలిమెంట్ డిలీట్ చేయాలి అంటే కూడా ఏమవుతుంది, అన్ని నోట్స్ కదుపుతా వస్తాం కాబట్టి దానికి కూడా ఎన్ను పడుతుంది. కానీ డిలీటింగ్ ఎట్ ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేయాలన్నా ఇన్సర్షన్ ఎట్ ఫస్ట్ ఎలిమెంట్ అన్నా, డిలీషన్ ఎట్ ఫస్ట్ ఎలిమెంట్ అన్నా, ఇన్సర్షన్ ఎట్ లాస్ట్ పొజిషన్ కానీ బిగ్ ఆఫ్ 1 పడుతుంది అని ఎలాగ క్వశ్చన్ లోనే చెప్పాను. సో అక్కడి నుంచి మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి దిస్ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ఓకేనా. టుడే వి డిస్కస్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ దాంట్లో నుంచి 3 క్వశ్చన్స్ చెప్తున్నాం. ఏంటి 3 క్వశ్చన్స్? Yes, ma'am. ఓకేనా. Yes, ma'am. Thank you, madam. చెప్పేటప్పుడు నోట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు చూసుకోవడానికి ఉంటుంది రన్నింగ్ నోట్స్. సార్ లేకపోతే శ్రీనివాస్ Yes, సార్ ma'am. పావని మేడం నన్ను అడగండి సార్, బాగా రాసేస్తారు, బుక్కులు రాసేస్తారు. Okay, ma'am.